ఏమో ఎసగాడే తనన్నా చెప్పులా నాపై దుఃఖింపవలదు స్వామి. ఈ ధరపై పుట్టిన ఎట్టి ప్రాణులను కొన్నినాళ్ళు సుఖమును కొన్నినాళ్ళు దుఃఖమును అనుభవింపక తీరదు కదా. మనము ఎట్లెన్నో ఉండము. తొలుత ఆ నక్షత్రేశ్వరుడు ఈ ఎండకు ఎక్కడ తోలిన ఏమో కదా స్వామి. సతీమణి, ఇంటి కష్టములు ఎందును పరోపకారమునే ఏమనుకున్న నీ సౌశల్యం అనన్య సామాన్యం. అతడే నక్షత్రకుడు, ఇదే వచ్చుతున్నాడు. ఇంతలో నిన్న అప్పుకోత వృక్ష ఛాయను విశ్రమింపజేసి నక్షత్రకుని ఇక్కడ తోర్కను కొంచెం దూరం అడుగు తీసి అడుగు పెట్టడానికి వీలు లేకుండా నా పాదములతో ముళ్ళు పెరిగినవి స్వామి. అవును దేవి, ఎట్లు నడవగలవు దేవి, ఎట్లు నడవగలవు?
వచ్చిన స్వామి వెళ్ళగలడు సదరు. దేవి ఆరామ భూవిహార సమయమున దాసికాజనము నీకు పట్టు కొత్త ముత్యంపు గొడుగుల నీడల నడుచు నీకు సౌఖ్యంపు మాట అంతరించిన కదా. ఇప్పుడు నీ పయ్యద పొంగే సకల చక్రములు దేవి. ఇదే కురువ వృక్షం. దీని నీడ కొంత విశ్రమింపు నాయన. మీ అమ్మకడికి నాన్నగారు మన వెంకన్న బ్రహ్మయ్య వచ్చుచున్నాడు బాబు. రాజా, నీ ప్రయాణము పాడ. మా గురువు గారు నిన్ను నాతో ఏడబోతున్నాడు రా బాబు. సొమ్ము పుచ్చుకోవలసిన తన ఆశ్రమమున చెల్లింపవలసిన వాడవు నీవిచ్చట భార్యాపుత్రులతోడ సుఖమగానుండ. మీ ఇరువురేడమ కాసు కాడలాగా కాలు పడిపోవునట్లు కుదిరిడుతున్న కర్మమేమి కాలేదయ్యా రామ. నక్షత్రక ఏమి ఏమి నక్షత్రక ఏమి ఏమి ఇంకా ఏమి ఏ పెప్పులో నన్ను కుటొక్కను మింగివేయనని ఈ ఘోరము నన్ను వెనకంపడి వేసి నీవును నీ ఆలబిడ్డలు సుఖముగా వచ్చినారుగా. చాలు చాలు, నేను ఎక్కడ చచ్చిన నీకేమయ్యా. అయ్యా నేనట్టి ద్రోహిని కానయ్యా. అల్లదే కురువ వృక్షం. దాని నీడను నిన్ను మెల్లగా తీసుకుని పోయిదరము. కొంత ఆయాసం తీరును. ఆకలితో చచ్చిపోవానికి ఆ చెట్టు నీడలకు చచ్చిపోవాడు ఇక్కడే చచ్చదనయ్యా. మెల్లగా రమ్ము నాయన. అయ్యా మొత్తం మీద నన్ను బ్రతకనియవయ్యా. ముందు నాకింత నీరధారకం పోయావయ్యా. ఆ చెట్టు వద్దు, చేమ వద్దు. అయ్యా ఇక్కడ ఎక్కడనూ నీరు లేదే. మరి నన్నిలాంటి అరణ్యములకు ఏల తగ్గితివయ్యా. స్నేహం కొదమే మునుపు ఒక్కరి గుణాగుణముల వలననే తొలుత నాకిది నిర్జల స్థలమని తెలిసినది కాదయ్యా. అవునవును, ఏ పెద్ద పులి నోటనైనా పడి ఈ బ్రహ్మచారి కాస్త చచ్చినచో మన అప్పు అడుగువారు లేకుండాను కదా అని ఏంచి నన్ను ఇచ్చటికి ఈడ్చి తెచ్చిన మాయోపాయం నీకు బాగా తెలియను కానీ మరి ఏమీ తెలియదు. అయ్యా నిష్ఠూరం మాటలు అడగయ్యా. నిజమాడినా నిష్ఠురమేనయ్యా. వటోత్తమా లేచిదండు. నేను ఇందెందైనా నీరు దొరకనేమో పోయి వెదకదా. నా చెయ్యి గట్టిగా పట్టుకున్నామయ్యా. నాకు కొత్తగా ఇక్కడ కూర్చుంది. అమ్మా మంచి నీళ్ళు. వరకు పెట్టెదరములు తగ్గవే స్వామి. అక్కడక్కడ సార్వభౌముని కుమారులకు నేడు అన్నోదకములు కూడా కరువయ్యగా. అయ్యయ్యో ఇప్పుడు నేను ఎంతని చింతింపను, ఏమని విలపించను. సార్వభౌమ పద విశ్లేషణకు ప్రాప్తించెను. ఈ అధ్వాన్నమరణ్య మధ్యమున స్వామి అన్నమో రామచంద్రాయించు విలపించుచు సాయం సాయం ఎక్కడి సంపదలు, ఎక్కడి సౌఖ్యములు. స్థిరమై సంపదలు వెంట ఒకరి సాగిరా. స్థిరమై సంపదలెల్ల వెంట ఒకరి సాగిరా.
రవాణా గతి ఎట్లున్నాడు తొలుత ఈ బ్రహ్మచారి ప్రాణము కాపాడడం మన కర్తవ్యము కదా స్వామి. అవును, నేను ఇంతెంతైనా నీరు తెరుకునేమో పోయి వెతకట అంతదనకు ఈ బ్రహ్మచారి సేన చంద్రమతి, నీ పతి ఇంకనూ రాలేదు. అయ్యా బయలుదేరిన ఎడమేది మహాత్మా. లేదు లేదు తల్లి, నేను చచ్చటు కూడా ఎడమలేదు. నాకు పాయసం పుట్టుచున్నదమ్మా. మాట బొత్తిగా వినుసురు పడిపోతున్నమ్మా. ఇక నేను నాలుక పీక్కొని చావలసింది. నన్ను చూసి ఇంత ఏడ్చటకైనా మంచము తొడగైనా మా అమ్మైనా దగ్గరే లేకపోయింది. అమ్మా అమ్మా, నీవు ఈ పుత్ర దుఃఖము ఎట్లా అనుభవించావు? రామరామ ఇదెక్కడ పడగాలి? ఓ చంద్రమతి, ఇది నా కోసమే వచ్చుతున్నట్లున్నది చూడు. నీ తల్లి పుత్రులకు మరమలు కాక మహాత్మా. ఏమో తల్లి, నా ప్రాణానికి ఎంత కావాలమ్మా? నా కాళ్ళు కదపల బట్టి పచ్చి పుండల ఉంది సరే కదా. సాగు సిద్ధముగానున్న వానికి ఈడ్చున్నట్లు ఈడ్చుచున్నవే. ఇది నా అన్న హిట్టమే. ఇందుకు నేను బ్రతికి ఉన్నాను లేదో తల్లి, ఇందుకు నేను బ్రతికి ఉన్నాను. స్వయముగా మాట్లాడుతున్నావు కదా మహాత్మా. ఏమమ్మా, నేను స్వయముగా అనుమానముగా ఉన్నదమ్మా. అమ్మా ఆకలి అవుతున్నాను. పట్టుకొని పరిచారిక గడప అనేక విధమైన లాలించి బ్రతుమాలు నోటి కన్నయ్య రుచి చూచి చూడనేమో స్వయముగా అబ్బా అబ్బా కయ్యనసి తీరత్వముతో నడుగుగా నీకు పట్టుడన్న పెట్టుడుకైనా నాకు కట్టు చాలకపోయినా కణమైన బరుడు లక్ష్యపడు కదా లక్ష్యపడు కదా.
నేడు మనకు ఆ దైవం ప్రసాదించిన పరమరాయ నాకు నీరెక్కడ అదిగో సరోవరం అది దాశాలు చేసుకున్నాడు నాయన జగ
గూడుపల్లి గ్రామ వాస్తవులు చిన్నమ్మ కథ హార్మోన్స్ అయినటువంటి చెన్నప్పన్న గారు కూడా నన్ను ఆశీర్వదిస్తూ నాకు 100 రూపాయలు బహుమానంగా ఇచ్చారండి. వారికి మా కళాభివందనాలు. అమ్మా చంద్రమతి, ఎంత పుణ్యాత్మాలు అమ్మా, చచ్చిపోవని బతికించి నీవు పలహారం చేసినావు కావమ్మా. అయ్యో, నా ప్రతి పుచ్చు కనుకనే నేనెట్టి పలహారం చేయగలను మహాత్మా. ఎరిపోదానా నీ ఎక్కడ మధ్య కట్టుకుంటా ఒక సన్యాసి సర్వరాజ్యమును ఏదో మాట పట్టింపు మేరకు చేయాలి. బిడ్డతో మహారణ్యం పాలు పుట్టికి పుట్టకు కాని పెమ్మిని కీటం వచ్చన అమృత సేవించు పరమామి కాడలేకిందై. చంద్రమతి, నీవు నాకు ప్రాణదానం చేయనకు నేను ఎక్కువైన ప్రత్యోపకారం చేయలేను. కానీ పడతి నీ విషయంలో మా గురువుతో ఏమని మహాత్మా? నీ రాజ్యం ఇప్పుడే పెంచను. నీ మదిలో భక్తులు నల్గొండేమి పనియేమి. నీవా ప్రజలను పోషింప నీ కుమారుడు వేదికైన వెనుక అతడారోని నీ పెద్దపై. మాయదారువైన నీ మగని విషయం చెప్పినూ ప్రయోజనం లేదు. రారాజు బిడ్డ మహాచక్రవర్తి వెళ్ళారు. నీవు ఇన్ని కడగండ్లు పడుతూ నీ కర్మమేమి కలనమ్మా రఘునాథి. అయ్యా, బ్రహ్మచారి చాపడమని నీవిట్లు మాట్లాడుచున్నావు కానీ ధర్మము ఇంచుకెళ్ళి యోచింపవైతివి కదయ్యా. పతి రాజ్య భోగం అనుభవించుచున్నప్పుడు పూజ్యుడును కాలవశమున ఏదైనా కష్టం సంప్రాప్తించిన చోటి అర్జునుడు. అయ్యా, పతి అనుసరణే కదయ్యా సతీత్వముల మూలం. నీ వంటి దానికి ఇతువు ఉపదేశించడా నాదే నేరం. అయ్యో, నేడింత జలపానములకైనా నోచుకోలేకపోతునే ఇంకా నక్షత్రకుడు బ్రతుకుడెట్లు లోహితుండెట్లు జీవించును. ఆకలి దప్పుల వలన నేడు మనకు అపాయం తొలగిపోయింది. తీసుకోండి స్వామి.
దేవి ఈ ఫలములు ఎట్లు వచ్చినవి? ఎట్లు వచ్చినవా? మా అమ్మ పూర పుణ్యవలనే వచ్చినవయ్యా. నక్షత్రక అట్లే కావచ్చు. దేవి స్వామి నాకు ఆకలి తప్పులు అడగినవి, కానీ మనము నేటి రేయి నిద్రింప ఒక వటవృక్షం ఇచ్చటనే ఉన్నది. దానిని ఒక మునీశ్వరుని వల్ల ఎరిగి తిని వాడే దంతపురాడు కావాలి. ఇక ఎటలైనా వీరిని అక్కడికి చేర్చవలెను. చీకటి పడకమునపై మనం అక్కడ చేరట మంచిది. అప్పుడే నిద్ర తూగి వచ్చుచున్నది. నాథ ఆ వటవృక్షము ఇంకెంత దూరం ఉంది స్వామి? దేవి అదిగో చూడు. వాడిన పండు కాకులు, వాడిన పండు కాకులు ఇలపై పవనాలు చుండే ఓ చేడిగా గబ్బిలంపుల విచిత్రముగా తలకిందులగుచు వేలాడెడు శిశువులు తమ పుట్టల కిందలు కొనుచు ఓడలపై విలాసముగా ఊయలలు ఎనుగోడిలాడెను. ఏమో ఏ రాజా, ఈ భూతాళాశ్రమకు తీసుకొని వచ్చితివా ఏమి? కాదు మనకు నివాస యోగ్యమైన చోటికే వచ్చింది. దేవి శయన యోగ్యములుగా ఇచ్చట నెలవులు బాగు చేసుకునుట మంచిది. చీకటి అప్పుడే కనుమూసుకుని వచ్చుతున్నది. అక్కగారు తులసక్క గారు నన్ను ఆశీర్వదిస్తూ మా కళను ప్రోత్సహిస్తూ మాకు 100 రూపాయలు బహుమానంగా ఇచ్చారండి. వారికి మా కళాభందన. అక్కగారు నిర్మలమ్మ అక్కగారు కూడా నా కళను ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ నాకు 200 రూపాయలు బహుమానంగా ఇచ్చారండి. వారికి మా కళాభివందనాలు. అకటకట కాలాంజలం అలందినట్లు బ్రహ్మాండమంతయు అంధకార బంధురమై ఎంత భయంకరముగానున్నది. మార్గాయ సంశే గాఢ నిద్ర వస్తుందున్న వీరికి ఏ ఇక్కట్టు రాకుండా రక్షింపవలయు కదా. అయ్యయ్యో సార్వభౌముని ఇల్లాలిక ఇన్ని కడగండ్లు. నేనెంత ధైర్యం అవలంబించమన్నను. శుష్కోపవాస కృషి అయి సూదిరాళ్లపై పయ్యల కొంగు పరుచుకొని పండుకొని ఉన్న నా దేవిని చూసినప్పుడెల్లా నా హృదయం మరింత దుఃఖ సంకులంబవుతున్నది. ప్రాణసతి నీకు నేడు నీ కందమూలములైనా లేకపోయినదా దేవి? అసూయం పశ్య ఆనాడు ఆ పాడు వేటకు బయలుదేరిన నాటి తోడనే నీకు నీ సౌఖ్యములకు రుణము తీరని. నాయన కుమారా లోహిత, నీవు ఎంతటి అదృష్టహీనుడవైతివి తల్లి, ఎంతటి అదృష్టహీనుడవైతివి. అడుగిందందిడనీక నేలపై అట్లల్లారు ముద్దాడలా ఏమెప్పుడు సంభవించినదయ్యా?
ఏమ ప్రేమ తల్లి ఈ మరవుడలపై భూతములు అనేకములు గుబిల్లమని నా మీద దూకి ఈ వైపు పరిగెత్తనివి. అందులో ఒక్క పెద్ద దయమును నీ పతిను పెనుగలాడుతూ ఈ వంకకేగిరి. దేవి నక్షత్ర, మీకు నిద్రాభంగం కలిగినదా? నాథ, మా నిద్రాభంగమునకేమి కానీ మీరు కుశలముగా ఉన్నారు కదా స్వామి. ధర్మదేవతమైన నీవు నా చెంత ఉండా నా కుశలమునకు ఏమి గాని నక్షత్రక, ఇంకా మనం నిశ్చింతగా నిద్రపోవచ్చు. ఇంకా ఒక ఎక్కడా? ఇక్కడనే. ఏమనుచున్నావు? నీకేమైనా మతిపోయినదా ఏమయ్యా? ఇంకనూ నన్ను ఇచ్చిన పండుగ మనసున్నావా? ప్రకాశించిన వాడకండు ఏ పాటి గండ్రతనముండిన ఇట్టి దయ్యములతోన నీకు చెల్లాటము మండితనమున గడిబెట్టవే కదలము అట్టే మన అందరి సావు నీ వలన నేడు మూడు నిఖంగా. నక్షత్రక, ఇంకను ఈ గాఢాంధకారంలో ఎక్కడ పోగలవయ్యా? మాయావి, నీ ఇంతకు ఇక్కడ నుంచి కదలరా బాబు. నీతో నేను ఏలవచ్చి తినరా బాబు. అన్నమునకు చెడి నా పరమసురాణి ఈ తత్తని కంపు పెత్తనముతో నన్ను నేను కానల వెంబడించే నా మెత్తదనానికి నేను ధనంగిరుగాక ఇక నా ఎత్తు ధనంబు పోసినను ఇక నా ఎత్తు ధనంబు పోసినను నేను చితుండ నిమేషనియం రాజా. అయ్యా, ఏదైనా ఈ మన్న భయము రావలసి ఉన్న తప్పులే చాలు. ఎజట దాగి ఉన్న జంతువులకు ఛాయా వైఖరి వెను వెంటనే వేచి ఉండు మృత్యువు విప్రా. అయ్యో దైవమా, ఈ వల్ల తోడేరణలో ఈ దయాల వాతం పడి నా నుసుట నేల రాసినవయ్యా. ఇక నేను నాలుక పిక్కొని సత్యదా. నక్షత్ర, అదిగో గంగా నది కోశంకు వినబడుతున్న దూరము. అదిగో విశ్వేశ్వర దేవాలయ కనబడున్నదే. అదే 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 విశ్వేశ్వర దేవాలయ ధ్వని మధ్యోన్నత గోపుర ద్రవిడ సద్గాయే శృంగంబుసున్నా.
అతనైనా ఈ మీ ముచ్చట్లు చాలించి ఇకనైనా బయలుదేరాడు. దేవి